శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. వచన శ్రీ స్కాంద మహాపురాణము ఎపిసోడు ఇప్పుడు 31 చెప్పుకుందాం. క్రితం ఎపిసోడ్లో 30వ ఎపిసోడ్లో ఏం చెప్తున్నాం అంటే ఇచ్చట అంటే ఆ ప్రదేశంలో శనేశ్వరుడితో కూడిన అమావాస్య మొదలు తిథులలో పర్వదినంలో పితరులకు శ్రాద్ధకర్మను మహీసాగర సంగమం చేసినతో పితరులకు గయాశిలం ఎట్లు అమిత తృప్తినిచ్చున్నదో అంతకంటే ఎక్కువ పుణ్యం ఇచ్చుననేది ఈ మహీసాగర సంగమము అని అక్కడ దాకా చెప్పుకున్నాం. తర్వాత కంటిన్యూషన్ ఇప్పుడు చేద్దాం. ఈ తీర్థం యొక్క గొప్పతనము అనేక రీతిలుగా చెప్పబడినది. శివుని ఆరాధన క్రమమును భర్తృజ్ఞుడు వారికి ఎట్టు చెప్పాను. శివాగమమున చెప్పబడిన ఈ పూజాయోగమును యథావిధిగా తెలిపి ఆ ముని శివభక్తి సముద్రము తనలో నిండగా ఇట్లు చెప్పాను. శివవ్రతులారా, శివుని కంటే వేరు దైవము లేదు, ఇది సత్యం. శివుని విడిచి అసత్యము ఇతరమును ఉపాసించేవాడు చేతిలో ఉన్న అమృతమును విడిచి ఎండమావు వెంట పరుగిడినట్లగును. ఈ జగత్తు శివభక్తి మయము అని ప్రత్యక్షంగా కనబడుతున్నది. లింగము భగము చిహ్నము గలదే ఈ జగత్తు. పాప ప్రక్షాళనము కోరినతో ఉత్తమము శతరుద్రీయమును రుద్రమహాత్మ్యము వినుడు. శివుని సొల్లలింగమును చక్కగా ఆరాధించి బ్రహ్మ జగత్తుకు ప్రధానమును పేర్లు పొంది విరాజిల్లుతూ ఉన్నాడు. కృష్ణమూలమున కృష్ణలింగము అను పేరొందినది. సనకాదులు ఆ లింగమును పూజించి జగత్తు యొక్క గతిని ఎరిగిరి. గర్భాంకురమయమైన లింగమును సప్తములు పూజించి విశ్వయోనుడని పేరిడిరి. ఇట్లే ఇంద్రాదులు తమ తమ యోగ్యానుసారం వివిధ రకాల లింగములను పూజించి తరించిరి. అట్లే లింగ పూజ్యాదుల వలన వివిధ దోషముల నుండి విముక్తులవుతారని చెప్పబడింది. నారదుడు ఇట్లు చెప్పసాగాను. ఇట్టి లింగ పూజ మహిమను తెలిసి ఆ 6 ప్రార్థించి ఆ గుప్తక్షేత్రమును సంతోషముగా పంచలింగములను అర్చించు శివధ్యాన పొరలేరి. తర్వాత చాలా కాలం గడువగా వారి భక్తి విశేషం వలన ప్రీతి నొందిన శివుడు వారికి ప్రత్యక్షమై ఇట్లనెను. బక కూర్వ ఔలోక రుద్ర ఇంద్రజ్యముల పులుపులారా, మీరు సారూప్యముక్తిని పొంది నా లోకంలో నివసించదరు. లోమసినటి సూతులు మార్కండులు కూడా జీవన్ముక్తులయ్యదరు అని చెప్పగా ఇంద్రజ్యుమ్నుడు అక్కడ ఇంద్రజుమ్నేశ్వరుడు మహాకాలుడు లింగమును స్థాపించి సూర్యచంద్రుడు భూమి ఉన్నంతకాలం ఈ లింగము శాశ్వతముగా వెలుగుందుగాక అనగా తథాస్తు అని పలికి శివుడు మరలా ఇట్లరెను. ఇక్కడ ఇంద్రజ్యుమ్నునిచే స్థాపించిన లింగమును నియమముగా ఆర్చించేవాడు శివగణముగా మారి నా లోకమున నివసించను అని పలికి ఆ 5 శంకరుడు రుద్రలోకమునకు వెళ్ళను. వారు మరలా శివగణములైరి. ఇట్టి పుణ్యము గలది ఈ మహీసాగర సంగమం. అర్జున, నీకు నేను సంక్షేపముగా చెప్పి తిని ఈ ఇంద్రద్యుమ్నేశ్వరుని పూజించిన వారిని బంధంలో తొలగించి గణములకు అధిపతిగా చేయురది. ఎందుకనగా ఆ రాజు బంధముక్తుడై స్థాపించను కదా. అర్జున, ఈ విధముగా నీకు పుణ్యమును కలిగించు ఈ సంగమమును గురించి ఇంద్రద్యుమ్నేశ్వర మహాత్మ్యను గురించి చెప్పి అని నారదుడు చెప్పాను. వజ్రాంగుని కథ. కుమారనాథుని మహాత్మ్యం విస్తారంగా తెలియజేయమని అర్జునుడు అడుగగా నారద మహాముని ఇట్లు చెప్పాను. ఓ అర్జున, కుమారస్వామి వజ్రాంగుని పుత్రుడైన తారకుని వధించి ఈ లింగమును స్థాపించను. ఈ కుమారేశుడు దర్శనముచే, శ్రవణముచే, ధ్యానముచే, పూజచే, శృతిచే, వందనములచే కూడా అన్ని పాపములను తొలగించును అనగా అర్జునుడు ఇట్లు అడిగాను. ఈ వజ్రాంగుని తారకుని ప్రభావం మొదలైన విషయం విస్తారంగా తెలియజేయము. అది విని నారదుడు ఇట్లు చెప్పసాగాను. దేవసేనానేవు కుమారుడికి నమస్కరించి ఏకాగ్రచిత్తముతో ఈ గొప్పదగు కుమార చరితమును వినుము. ఓ అర్జున, బ్రహ్మమానసపుత్రుడు దక్షుడు అను ప్రజాపతి ఇతడు వీరాణి అను స్త్రీ ద్వారా 60 మంది బాలికలను కను. వారిలో 10 మందిని ధర్మములకు 13 కశ్యపునికి 27 మంది చంద్రునికి 4 అరిష్ణేమికి 2 భూతాంగీరసునికి 2 కుశాస్తునికి ఇచ్చి వివాహం చేసిను.
అని చెప్పి వారి పేర్లను చెప్పి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని వారు దితిపుత్రులు. వారు విష్ణుచే వధించబడి తన పుత్రులు సావగా దితి కశ్యపుని ఆరాధించి మహాబలుడుగా వేరొక పుత్రునిమ్మని యాచించాను. కశ్యపుడు దితితో 1000 సంవత్సరముల కాలం నియమంగా ఉండుమని ఆమె అట్టే చేసి ఆ విషయమును ఇంద్రునితో చెప్పగా అతడు దితి వృతభంగ సమయమున పగలే నిద్రించుడు చేత ఆమె కడుపులో ప్రవేశించి గర్భమును 7 ముక్కలుగా ఖండించను. ఒక్కొక్కదాన్ని మరలా 7 భాగాలతో పైకి లేపి ఖండించగా దితి మేల్కొని చంపవద్దు అని ఇంద్రునితో చెప్పి రోధించసాగాను. అప్పుడు ఇంద్రుడు ఇట్లా, అమ్మా, నీవు ముడుచుకుని నీ తల వెంట్రుకలు పాదములు కట్టుకునగా పగటిపూట నిద్రించేది. కానీ నీ మాటను అనుసరించి వీరందరికీ స్వర్గమున స్థానములను ఇవ్వగలను. వీరు మరుత్తులుగా ప్రసిద్ధిగాంతులు. అటు తర్వాత దితి మరలా కశ్యపుని ప్రార్థించగా ఆమె 10,000 సంవత్సరాల కాలం నీవు దీక్షగా తత్మాచరించినతో నీకు ఇనుములై వజ్రసారమయముగు అవయవములు గల పుత్రుడు వజ్రాంగుడన వాడు కలుగు అని అతని అవయవములు ఛేదింపబడనివిగా ఉండుము. అంటే దెబ్బలు తినమాట ఖండఖండలుగా ఛేదింపబడనివిగా ఉంటాయి. అది ఛేదింపబడనివిగా ఉండును. అతడు ధర్మం పట్ల అభిమానము గలవాడే ఉండునని వరమివ్వగా దితి తపస్సు చేయటగా వరమునకు వెళ్ళను. దితి తన పతి కశ్యపుడు చెప్పిన ప్రకారం నిరాటంకముగా తపమునరించి అసమాన కర్మ గలవాడు, వజ్రముల దృఢమైన వాడు, అజేయుడు, అన్ని శాస్త్రములు పుట్టుకతోనే నేర్చిన పుత్రుని కని అతని భక్తితో తల్లిగు దితితో, అమ్మా, నేనేం చేయగలవాడును అనగా దితి సంతోషంతో, నాయన, ఇంద్రుడు నా పుత్రులు అనేకులను వధించను. అందుచే ఇంద్రుడు వధ చేయని వారికి ప్రతీకారం ఒకటి నేను కోరేదను. వజ్రాంగుడు తల్లి కోరిక విని స్వర్గమునకు వెళ్ళి ఇంద్రుని జయించను. వజ్రాంగుడు ఇంద్రుని కాలు పట్టుకుని తల్లి వద్దకు వచ్చాను. ఇంద్రుడు భయముతో ప్రార్థించసాగాను. అంతలో బ్రహ్మ తపస్సు కశ్యపుడు భయపడుతూ వచ్చాను. వజ్రాంగునితో, నాయన, ప్రార్థించుతున్న ఈ ఇంద్రుని వదిలివేయము. మా మాటచే విడవబడిన వాడు జీవుడైన మృతుడే. పూజ్యమైనదని తల్లి మాటను విన్నట్లే నీవు తండ్రి మాటను విని విడుము అనగా విని వజ్రాంగుడు ఇట్లను, దేవా, నాకు ఇతనితో పని లేదు. నా తల్లి ఆజ్ఞను పాలించుతుని నీవు దేవాసుల నాథుడవు, నాకు ప్లపితామహుడవు. నీ మాటను వినదాను. ఇదిగో ఈ ఇంద్రుడిని విడిచితిని. ముల్లోకముల ఆధిపత్యము నేను కోరను. ముల్లోకములలో ఉన్న సారమేమిటో నాకు తెలుపుము అనగా బ్రహ్మ ఇట్లా చెప్పిన, ఆయన ముల్లోకములలో తపస్సుకు మించినది లేదు. అదే గొప్ప ధనము. తపస్సు చేత అంతా లభించను. నీవు తపస్సుకు యోగ్యుడవు అనగా వజ్రాంగుడు నీ అనుగ్రహముచే నాకు తపస్సునందు విఘ్నము కలుగుకుండుగాక అని మెన్నకొండను. అప్పుడు బ్రహ్మ, నాయనా, క్రూరభావమును విడిచి నీవు తపస్సు కోరుచుంటే ఈ బుద్ధి చేత నీ జన్మఫలమును పొందితివి అని పలికి విశాల నేత్రములు గల ఒక కన్యను సృజించి వజ్రాంగునికి భారీగా ఇచ్చివేశాను. ఆ కన్య పేరు వరాంగి అని నిర్ణయించి బ్రహ్మ కశ్యపునితో స్వర్గమునకు వెళ్ళాను. వజ్రాంగుడు కూడా వరాంగితో వనమునకు వెళ్ళి ఒక సరస్సు అంటే నీటిలో ఘోర తపం ఆచరించాను. వరాంగి కూడా తన భర్త వల్లనే ఆ సరస్సు తటమున తపం ఆచరించసాగాను. ఇంద్రుడు ఆమె తపస్సుకు అనేక విధముల విఘ్నములు కల్పించను. వరాంగి విషయం పూర్తిగా యోచించి శైలమునకు శాపమివ్వబోగా పర్వతము పురుషరూపమున ఆ అందమైన స్త్రీ ఎదుట నిలిచి ఇట్లను, మహావ్రత, నేను దుష్టులను కాను. అన్ని ప్రాణులు సేవింపదగిన వాడిని ఈ ఇంద్రుడే ఖేదమును కలిగిస్తూ ఉన్నాడు అని చెప్పగా ఇంద్రుడు కోపించను. ఇంతలో బ్రహ్మ వజ్రాంగుని తపస్సుకు మెచ్చి ఆ సరస్వతికి వచ్చి వజ్రాంగునితో నీ కోరికలన్నీ తీర్చుతున్నాను. కానీ వజ్రాంగుడు చేతులు జోడించి, పితామహ, నాకు అసురభావం ఉండరాదు. స్వర్గంపై ఆసక్తి వద్దు. తపస్సు ఎందు ధర్మము ఎందు ఆసక్తి ఉండుగాక. ఇదే కోరుతున్నాను అనగా సరేనని పలికి ఇంద్రుడిని ఉపేక్షిస్తున్నాడే. ఆయనను కాబోదాన్ని ఎవరు తప్పించుకోగలరు అనుకునుచు అంతర్హితుడైపోయాడు బ్రహ్మగారు. వజ్రాంగుడు తన భార్య ఒక చెట్టు చాటును ముఖమును దాచుకుని దుఃఖిస్తూ కనబడినది. ఆమె ఓదార్చు ఇట్లా అడిగి ఇంద్రుని దుష్కృత్యం పూర్తిగా చెప్పి, ఈ ఘోర దుఃఖమును దాటవేయు పుత్రుని నాకు ఇచ్చిన చాలునని అందామె.
శాస్త్రసమ్మతమైన వరాంగి కోరికను తీర్చేదని అనుకుని ప్రతీకారం చేయుటకు మరలా తపస్సు చేయబోనుకుని విషయం తెలుసుకుని బ్రహ్మ వజ్రాంగునితో, నాయన తపమిక చాలు, నీకు మహాబలుడు తారకుడిని పుత్రుడు కలుగును, అతడు దేవతల నాశకుడు అగులని చెప్పగా దైత్యరాజు బ్రహ్మకు నమస్కరించి తన భార్యతో సహా ఆశ్రమంలోకి వెళ్ళిపోయేది. కొంతకాలములకు వరాంగి గర్భం ధరించి 1000 సంవత్సరాల చివర ఒక పుత్రుని కని ఆ తారకాసురుని జన్మకు అసురుడు సంతోషించగా దేవతాదులు దుఃఖ విషాదములందరి. ఆ తారకాసురుడు దైత్యులచే అభిషిక్తులై వారితో దేవతలను ఎదుర్కొంటకు కేవలము తపస్సు చే సాధ్యము కనుక తారకుడు తపస్సుకి పాదయాత్రా పర్వతం యొక్క ఉత్తమమైన గుహను చేరాను. తారకుడు తీవ్ర తపస్సుకు బ్రహ్మ సంతోషించి అతడు కోరినట్లు 7 సంవత్సరముల వయసు గల బాలుని చేతనే మరణం సంభవించినట్లు వరములు పొందాను. తారకుడు తన గురుని ఆదేశంతో సింహాసనమును అధిష్ఠించి అమరశ్రేష్ఠులను జయించుటకు బయలుదేరి అతి భీకర సంగ్రామం దైత్యాసురుల మధ్య జరిగింది. ఆ తారకాసురుడు విష్ణువాదులను జయించి శివానుగ్రహం చే గొప్ప ఐశ్వర్యం పొంది సంతోషించినాను. తాను ఇంద్రుని స్థానము పొందగా నిమి వహినిగా, కాలనేమి యమునిగా, స్తంభుడు నిరుతిగా, మహిషుడు వరుణుడిగా, మేఘుడు వాయువుగా, కుజంబుడు కుబేరుడుగా ఉండి తారకుడు ఇతర దైత్యులకు ఆయా అధికారములను ఇచ్చెను. పార్వతీ జన్మవర్ణము నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఈ ఎపిసోడ్ ఇక్కడితోటి దీనికి విరామం ఇద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.